ఆ తిన్న అన్నం జీర్ణమవుతుంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం, నా ఇంట ఉన్నవాళ్ళు ఎప్పుడు కళ్ళు తుడుచుకోకుండా సంతోషంగా ఉంటారు అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. వాడు క్రూరుడై నా పట్ల అమర్యాదతో, నా పట్ల తీక్షణ దృష్టితో కాకుండా నా పట్ల ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు, ఎంతో సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. వాడు పరిపాలకుడు. అందుకని వాడు ఒక్కడే సింహాసనంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ సింహాసనంలో ఉన్నవాడిని అర్చించడానికి నేను ఒక పీఠో గర్భాసనం వేసుకుంటాను. నేను సింహాసనం వేసుకోను. సింహాసనం ఒక్కడికే, ఎవరికే, ప్రభువుకా, ఒక్కడికే పరిపాలించేవాడు ఎవడో వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. మోద్ధాభిషిక్తుడిని చేశారంట. ఇంత పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఈయన గుర్తు ఏంటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తాడు. అందుకే దానికి పంచముఖము అని, పంచాననము అని పేరు. పంచాననము అంటే విశాలమైనటువంటి ముఖముతో ఉంటుంది. అది సింహము. సింహము పరిపాలన చేస్తుంది. సింహానికి పరిపాలనాంశ వేరొకరు ఇచ్చింది కాదు, తనంత తానుగా ఉంటుందది. సింహం పిల్లైనా సరే పరిపాలనాంశంతో ఉంటుంది. ఆ పరిపాలనాంశ కలిగినటువంటి పుట్టుకతో, పరిపాలనాంశ కలిగినటువంటి సింహం ఎటువంటిదో ఆ సింహమును ఆసనముగా కలిగినటువంటి వాడు కూడా అవా పరిపాలన రిపాలన అంశ కలిగినటువంటి వాడే. అందుకే మనం చూడండి, మీరు పూజ మొదలెడితే దేనితో ఏదున్నా లేకపోయినా పంచపాత్ర ఉండాలి కదండి. ఆచమనం చెయ్యాలిగా. పంచపాత్ర ఉంటే సంధ్యావందనం అయిపోతుంది. కాబట్టి పంచపాత్ర. పంచపాత్ర అంటే 5 ఉంటాయండి, అందులో పంచపాత్ర అంటే 5 ఉంటాయని పంచపాత్ర అనరు. దాని ముఖం సింహంలాగే విశాలంగా ఉంటుంది. మధ్యలో సన్నగా ఉండి లోపల సన్నగా ఉంటుంది. ముఖం మాత్రం విశాలంగా ఉంటుంది. లేకపోతే గ్లాస్ అంటారు దాన్ని. పంచపాత్ర పట్టుకెళ్ళాడు అంటారు. అంటే అది కూడా సింహమే. పంచ అన్న శబ్దంలో నుంచి తయారైంది పంచపాత్ర అన్నది. అందుకని కాన ఉపాసన కూడా అక్కడే మొదలు. కాబట్టి సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరో ఆయన పరిపాలకుడు, అమ్మవారు. ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చుని ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు ఆ తల్లి సింహాసనం మీద కూర్చుని ఉంటే అందరూ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు అన్నప్పుడు ఏదో ఓ కొయ్య బొమ్మ, ఓ కొయ్య దొంగనో దాన్ని తీసుకొచ్చి దాంతో సింహం తయారు చేసి ఓ ఆసనం వేసి 2 పక్కల ఇలా సింహాలు పెట్టి దాని మీద చెయ్యి వేసి ఓ మెత్తకి పరుపు వేసి కూర్చోండి అంటారు. సింహాసనం మీద కూర్చున్నాడు అంటారు. అందుకని నిజంగా ఓ సింహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, అయ్యా దీని మీద మీరు కూర్చోండి అంటే ఎవడో కూర్చోడేమో. అవా ఎవరు కూర్చోడు? మహానుభావుడు ఆయన కూర్చున్నాడు. అయ్యప్ప స్వామి కూర్చున్నాడు. పెద్ద పులి మీద కూర్చున్నాడు. సింహం మీద అసలు ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా సింహాన్ని నిజంగా తనంతక తానుగా వాహనం చేసుకున్నది లోకంలో ఎవరో? మా అమ్మ ఒక్కతే. అమ్మవారు ఒక్కతే సింహాన్ని వాహనం చేసుకుని సింహవాహనమైంది. ఆవిడకి వేరొకరు సింహం మీద ఆసనం తీసుకొచ్చి నిజంగా కొయ్య దుంగతో చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఆవిడ ఆసనం సింహమే. ఆవిడ సింహం ఎక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు. పెద్ద పెద్ద రాక్షసుల్ని పంజాలతో కొట్టి చంపే సింహం అంటే అదేం మందంగా నడవదు, ఏనుగులాగా. సింహం పరిగెత్తడం అంటే యుద్ధభూమిలో ఏం రథం వెళ్ళినట్టుండు. అటువంటి సింహం మీద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే అలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఉరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. మరి అటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని,
నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి. నీకోసం వీధిలో వాళ్లతో దెబ్బలారుతున్న నీ అమ్మ నీకు నీ పట్ల కారుకురాలు. ఆమె పట్ల నీకు భయం ఎందుకు? ఆవిడికి సహజంగా సింహం వాహనం. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి దేవి భాగవంలో వ్యాసుడంటాడు, శ్వేతాన కృష్ణ నేత్ర సంత్రక్తితర పల్లవ తామ్రపాండితలకాంత దివ్య భూషణ భూషిత అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాసుర నాశాయ తేజోరాశి సముత్వ అంటాడు. తేజోరాశి, ఒక పెద్ద తేజస్సు తీసుకొచ్చి కూర్చోపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడింది. ఆవిడ అష్టాదశ భుజాదేవి, 18 చేతులతో ఆవిర్భవించింది. ఇలా చూసి అమ్మవారికి 18 చేతులు అనుకున్నారు, అంతే. సహస్ర భుజమండిత, 1000 భుజాలు అయిపోయాయి. ఎప్పుడైపోయాయి ఎవరికి తెలియదు. సింహం మీద కూర్చుని మహిషాసురమర్దనం చేసినప్పుడు అలా చేసిందంతే. దేవతలందరూ ఆ సింహం మీద వెళ్ళి మహిషాసురమర్దనం చేస్తున్న తల్లిని చూసి ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే అని మనం శారదా నవరాత్రులు అనుసంధానం చేస్తుంటాం కదా. స్తోత్రం చేశారు మీరు. నిజంగా సింహవాహన ఎవరు? ఆ తల్లి. ఆవిడ సహజంగా సింహసిమువాహనముగా కలిగినది కాదు. ఆ సింహాసనంలో ఉన్నటువంటి తల్లికి భయపడి ఈ లోకంలో ఉండేటటువంటి పరిపాలన అంతా జరుగుతోంది. పరిపాలన దేనివల్ల జరుగుతుంది? ప్రభు అన్ని వేళవా అందరి మధ్య ఉండి ఉద్యోగుల మధ్యలో పనిచేయడు. ప్రభు ఎక్కడో ఉంటాడు, కానీ ఎందుకు భయపడతారమ్మో? ఆయనకి తెలిసిందంటే అని భయపడుతుంటారు. ప్రభుకి తెలిస్తే ఎవరా ప్రభు? సింహాసనంలో కూర్చున్నవాడు. సింహాసనంలో కూర్చున్న అమ్మవారి ఆజ్ఞకి భయపడిన కారణం చేతనే మనం బ్రతికి ఉండడానికి అత్యంత అవసరమైనటువంటి వాయువు మనం వెళ్ళి పీల్చన అవసరం లేకుండా మన దగ్గరికి వచ్చి మనలోకి వెళ్తుంది. అలా వెళ్ళకపోతే అమ్మవారు ఒప్పుకోదు. కాబట్టి నీరు ప్రవహించి వెళుతోంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ క్షణానికి ఊపిరి తీసేస్తున్నాడు అంటే యమధర్మరాజు గారికి అమ్మవారి భయం, ఎవరెవరి పనులు వాళ్ళు చెయ్యాలో అలా చేస్తున్నారంటే కేవలం ఆ తల్లి యొక్క భయానికి ఈ బ్రహ్మాండాలన్నీ అలా నడుస్తున్నాయి. భూమి అలా తిరుగుతోంది, సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు, అగ్ని అలా వేడిగా ఉంది. ఆ తల్లి ఆజ్ఞకి భయపడి ఈ లోకమంతా నడుస్తోంది. అలా కూర్చున్న తల్లి, అలా పరిపాలించిన తల్లి ఎవరో ఆవిడ సింహాసనంలో కూర్చుని ఉంది కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహ అశేశ్వరి కాదుట. కశ్యపశ్యకో భవతి అని సింహ అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే, అంటే కొంచెం అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. మీరు చూడండి, వేదంలో కశ్యప అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే పశ్యక అవుతుంది. వేదం కశ్యప అన్న శబ్దాన్ని పశ్యక అని చెప్పింది. అలాగే సింహ అన్న పదాన్ని వ్యత్యస్తం చేస్తే హంసి అవుతుంది. హంసి అంటే ఏమిటండి? తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు. హంసి అంటే మందంగా నడవవలసినటువంటిది. చాలా మెల్లమెల్లగా నడుస్తుంది హంస. కంగారుగా నడవదు. అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి. పరమహంస అంటారు. పరమహంసలు ఏం చేస్తారు? జగత్తుని, బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు. అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతూ ఉంటారు. అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళు ఆ గబగబ పీల్చరు. అలా మెల్లగా పీల్చి మెల్లగా పెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు? ఊపిరిని లోపలికి వెళ్ళాలి, ఊపిరి బయటికి రావాలి. ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తాను అన్నారనుకోండి, వెళ్ళదు. కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది. ఆగిపోయాక ఏమవుతుంది? మళ్ళీ వదిలిపెట్టేయాలి. మళ్ళీ చాలా పెట్టేస్తానన్నారనుకోండి కొంతవరకు, ఆ తర్వాత వదిలిపెట్టలేదు, మళ్ళీ పీల్చేయాలి.
ఈ పీల్చేటట్టు వదిలేటట్టు కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు ఓ 2-3 రోజులు ఊపిరి తీసే గొడవ లేకుండా పీల్చే లోపల పెట్టేసుకుంటానండి, నేను పీల్చేస్తానంటే ఏం కుదరదు. అది మెల్లగా పీల్చి అలా ఎప్పుడు పీలుస్తూ ఉండవలసిందే, ఎప్పుడు వదిలిపెడుతూ ఉండవలసిందే. ఇలా పీల్చి ఇలా విడిచిపెట్టేటటువంటి ఊపిరి రూపంలో హంసగా లోపలికి బయటకి లోపలికి బయటకి తిరుగుతోంది. ఒక ఆవిడే హంస నడక మెల్లగా నడుస్తోంది బయటికి లోపలికి. ఆవిడ నడుస్తోంది కాబట్టి ఆవిడ ఎక్కడ వరకు చేరుతోందో ఇంకా తీయలేక ఆగిపోయిన స్థానం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆగింది. అది కలుషితమయ్యాక అక్కడ ఉన్న మలినాన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఉంచడం కోసం ఆ ప్రాణిని ఆవిడ మళ్ళీ ఆ మలినములతో ఉన్నదాన్ని బయటికి వదిలిపెట్టిస్తుంది, మళ్ళీ మంచి గాలివి తీయిస్తోంది. ఇలా తీయించి విడిచిపెట్టి లోపల కూర్చొని హంస గమనంగా నడిపిస్తున్న తల్లి ఇక్కడ సింహాసనంలో కూర్చునుంది. ఆవిడ పాదముల వరకే వెడుతుంది, ఆవిడ దగ్గర నుంచే వస్తుంది. ఆవిడ సింహాసనంలో నుంచి లేచిపోయింది అనుకోండి, శవం ఇక తీయదు, ఇక వదలదు, తీసినది వదలదు, వదిలినది తీయదు. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి? ఇక్కడే ఉంది. కాబట్టి సింహాసనం ఎక్కడుంది? ఈ హృదయ గుహలోనే ఉంది. ఇక్కడ ఉంది ఆవిడ దర్బారు. ఆవిడిక్కడ కూర్చూర్చుని ఆవిడ ఎంతసేపు అంతుందో అంతసేపు హంస తిరుగుతుంది. ఆవిడని లేచిందనుకోండి, కాబట్టి అమ్మా నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నావు మత్సింహాసనేశ్వరి, నా సింహాసనంలో కూర్చొని ఉన్నది ఎవరు? ఆవిడ ఆవిడ ఉండబట్టి శోభ ఉన్నాను అని గుర్తు. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇక్కడే ఉన్న శ్రీస్వరూపమై మంగళప్రదమై శోభనప్రదమై శుభప్రదమై ఇక్కడే ఉన్న తల్లి నాతిప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి. లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహ అసనీశ్వరి అని పీల్చేటప్పటికీ ఆవిడెక్కడుంది? సాధారణంగా దీని తర్వాతే పీల్చాలి. మీరు అక్కడే ఉంది ఆవిడ. ఊపిరి ఎక్కడికి వెళ్తుందో అక్కడే ఉంది. ఆ స్పృహ మీకు కలిగింది అనుకోండి, ఆగిపోదండి ఆ నామాలు చెప్పడం. ఇక్కడే శ్రీమత్సింహాసనేశ్వరి, అక్కడికే వెళ్తోంది. ఊపిరి అక్కడి నుంచే వస్తుంది, ఆడి నుంచే వస్తుంది. ఆ రావడం వెళ్ళడం ఆవిడ అనుగ్రహంతో జరుగుతున్నాయి. హంసరూపంలో కదులుతోంది. మెల్లగా ఆ తల్లి ఇక్కడే ఉంది. ఆవిడ చరణ పద్మముల దగ్గరికే వెళ్ళి వస్తుంది. ఈ ఊపిరి అన్న భావన మీరు చెయ్యగానే తర్వాత నామం మీకు ఎలా గుర్తొస్తుంది? మనసు దాన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్ళి ఈ దర్శనం మొదలుపెట్టింది, ఆగిపోయింది అంటే నిజంగా లలితా సహస్రం వాడు చదివాడు. అందుకని లలితా సహస్రము అర్థమై చదవడం అంటే ఏంటి అంటే, అక్కడ దర్శనం పొందేశారు లలితా సహస్రము. ఏ నామం దగ్గర మీరు అనుభవించి ఆగిపోయారో అక్కడ మీ జన్మ ధన్యం అయిపోయింది. ఎప్పుడూ ఆగకుండా చక్కగా చదివేస్తున్నాను, ఎప్పటికీ మీరు రమించలేదని గుర్తు కదండి. కాబట్టి శ్రీమత్సింహాసనేశ్వరి ఇక్కడే ఉంది, ఆ తల్లి కాదు. దీనికి ఇంకొక అర్థం ఏంటో తెలుసా అండి? శ్రీమత్సింహాసనేశ్వరి అంటే ఆ తల్లి ఉపనిషత్ అంది. యతప్రయంతభి సంవిశంతి అంది. ఈ లోకములన్నీ ఎందులో నుంచి వచ్చాయో అందులోకే వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను మీతో ఈ మధ్యనే ఇలా ఉంది, ఎప్పుడో ఒక మాట అన్నాను. ఈ సభలో ఉన్నానో ఏ సభలో ఉన్నానో, సభ తరువాత సభ, సభ తరువాత సభ, ఊరి తర్వాత ఊరిలో నేను ఎక్కడ ఏం చెప్పానో నాకే గుర్తుండట్లేదు. జీవితం అనగా ఏమి? పంచభూతములలో నుంచి వచ్చి పంచభూతములలోకి వెళ్ళిపోవటానికి మధ్యలో ఉన్నటువంటి స్థితి నటుడు అంటే ఏంటంటే, నటన అంటే ఏమిటి? నటన అంటే రంగు వేసుకొని వేదిక మీద ఎక్కి ఆడిన కొంతకాలము దాన్ని నటన అంటాడు. అలాగే జీవితం అనగా ఏమి? ఈ పంచభూతములలో నుంచి పైకి వచ్చి మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలానికి జీవితం అని పేరు.
ఈ జీవితం అనేటటువంటిది ఏది ఉన్నదో ఆ జీవితమునందు మీరు ఇంద్రియములతో మనస్సుతో 3 అవస్థలతో ఉన్నారు. తర్వాత ఈ పంచభూతాలతో ఉన్న శరీరం ఏమవుతోంది? మళ్ళీ పంచభూతాలలోకి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉందో అది సమస్త భూతములను ఈ లోకములో ఎన్ని ఉన్నాయో అన్ని ఎక్కడికి వెళతాయి? ఈ పంచభూతాలలోకే వెళతాయి. అది ఎంత గొప్ప శరీరమైనా కానివ్వండి, ఎక్కడికి వెళతాయి? ఆ పంచభూతాల్లోకే వెళ్ళిపోతాయి. అంతే. ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి శక్తి ఏది? ఆ శక్తినే యత్ప్రయంత సంవిశంతి. అలా వెళ్ళిపోయేటట్టుగా చేసిన శక్తిని సంహార ప్రక్రియ అంటారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనుష్యుడైతే తీసుకెళ్ళి ఎక్కడో కలిపేస్తారు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ మధ్య దూత్తులు బయలుదేరి 3 రోజులు అమ్మని కూడా తీసుకెళ్లకుండా ఇళ్లల్లో ఉంచిన వాళ్ళు పుట్టుకొస్తున్నారు అని జరిగాం కాబట్టి ఉండొచ్చు, ఎక్కడో ఒక్కడు దూత్తులు ఉండొచ్చు. దాని చేత 1,000,000 మంది మంచి వాళ్ళని తప్పు పట్టడానికి ఉండదు. మీరు చూడండి, లోకంలో పిప్పీలికాది పర్యంతంలో అనేక ప్రాణులు పుడుతున్నాయి, అనేక ప్రాణులు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ ప్రాణులన్నింటికీ ఎవరు చేస్తున్నారని చేస్తే సంస్కారం? ఇప్పుడు ఒక ప్రాణి పంచభూతాల్లో కలిసిపోవడం అంటే కదలిక కదండి. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తేలికగా చెప్పేయాలంటే, ఒక కుక్క ఉందండి, కుక్క కదులుతోంది, ఉంది, కుక్క పడుకుంది, కదలిక లేదు కదండి. మరి బతికి ఉందని గుర్తు ఏమిటి? ఇక్కడే భగవాన్ రమణులు ఒక అత్యద్భుతమైన మాట అన్నారు. యజమాని పగటిపూట అంతా తిరిగాడు, రాత్రి యజమాని తలుపులన్నీ వేసేశాడు, లైట్లన్నీ ఆర్పేశాడు. ఒక చిన్న లైట్ వెలుగుతుంది. అది యజమాని ఉన్నా వెలుగుతుంది, లేకపోయినా వెలుగుతుంది. ఆయన లైట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికనా వెళ్తే ఒక లైట్ వెలుగుతోంది. తలుపులు వేసేసి ఉన్నాయి, ఎక్కడ అలికి లేదు, యజమానిగాడు నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు మీరు యజమాని ఇంట్లో లేడు కదా, యజమాని ఉన్నాడో లేడో తెలియని స్థితి లేదనుకని ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. యజమాని నిద్రపోయినా నిద్రపోనిది కొనిది ఒకటి ఉంది. యజమానిని రక్షించుకోవటానికి ఆ ఇంటి కుక్క అది తిరుగుతూనే ఉంటుంది. ఇంట్లోకి బయటికి, అరుగు మీదకి బయటికి తిరుగుతుంది. అది భౌ అనిచింది, కదలిక లేకుండా ఉన్నాం మనం. ఒకప్పుడు ఎప్పుడు రాత్రి నిద్రపోతున్నప్పుడు కదలిక లేదు, కదలిక లేకుండా అయిపోయిందండి, తీసిపోయిందండి, తీసుకెళ్ళిపోదాం అంటారు. ఏంటి? ఒక కదలిక ఉంది. ఇంటి కుక్క ఒకటి పైకి లోపలికి బయటికి, లోపలికి బయటికి వెడుతుంది. హంసగా వెళ్ళిన ఆవిడే, మీరు హేయంగా చెప్పిన ఆవిడే కదులుతోంది. ఇది కదులుతున్నంతసేపు అలా ఏం తీసుకెళ్ళిపోరున్నాడని అంటారు ఇంకా కదండి. కానీ అది కూడా ఆగిపోయింది కుక్కకి. ఇప్పుడు కుక్క పూర్తిగా ఆగిపోయింది కదా. ఇప్పుడు కుక్క ఉన్నది అనడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కుక్క అనబడేటటువంటి నామరూపములు కలిగిన జీని పంచభూతములలోకి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఈ నామరూపములు కలిగిన కుక్క రూపం, కుక్క శరీరం పంచభూతాలలోకి కలవాలంటే కదలికి ఉందా లేదా? ఈ పంచభూతాలలోకి కదిలిపోవాలా? అప్పుడు ఎవరు కలుపుతారు? మనిషి కంటే పోన ఎవరో కలిపారు, ఎవరో తీసుకెళ్లారు, ఏదో చేశారు. కుక్కను ఎవరు చేశారు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవగక్తములని 10 వాయువులు ఉంటాయి ఇందులో. లోపల ఉండేటటువంటి ధనంజయం అనే వాయువు ఏం చేస్తుందంటే ఆ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. అంటే లోపల ఉబ్బిపోయేటట్టు చేస్తుంది ఆ వాయువు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఉబ్బుతుంది కుక్క. అందుకే చూడండి, ఒక కుక్కను పడేస్తే ఉబ్బిపోతుంది, శరీరం ఉబ్బిపోయి పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత క్రిములు కీటకాలన్నీ తినేస్తుంటాయి. క్రమక్రమంగా చర్మం శిథిలైపోయి మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ మొదట ఉబ్బిపోవడం అన్న కదలిక లేకపోతే అది పగలదసలు. కాబట్టి పంచభూతాలలోకి కలిపేసే శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంది అన్ని ప్రాణుల యందు. అది ఆ కదలిక ఏది ఉందో అది సంహార ప్రక్రియ.
దాని గురించి భయపడిపోయి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి, దీన్ని మోక్ష సాధనంగా మీరు ఆలోచిస్తే ఈశ్వరుని చేరిపోవడమే మనిషి జీవితంలో ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం. మనిషిగా పుట్టినవారు ఏం చెయ్యాలి అంటే భగవంతుడిలో కలవాలి. భగవంతుడిలో ఎన్ని జన్మలిచ్చినా కలవకుండా భోగం 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 అంటూ ఉండిపోయాడనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ తమలో కలుపుకోవాలి అమ్మవారు. ఎప్పుడో ఒకప్పుడు ఇక వాడు కలవడు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీడు పాస్ అవ్వడం 12 మార్లు, 10వ తరగతి పరీక్ష రాసిన వాడిని పాస్ చేయుచున్నాము అంటూ. వారు పాస్ అయిపోతారు. లేకపోతే ఈసారి లెక్కల పరీక్షలో 15 మార్కులు వచ్చిన వారికి 20 మార్కులు మోడరేషన్ ఇచ్చి పాస్ చేస్తున్నామంటాడంటే వాడు తెచ్చుకోలేదు, గవర్నమెంట్ పాస్ చేసేసింది వాడిని. ఇప్పుడు వాడు పాస్ అయ్యాడా, ఇంకోడు పాస్ చేసేశారా? పాస్ చేసేశారు. అలాగా వాడంతటి వాడికి ప్రమోషన్ తెచ్చుకోవడానికి కావలసిన నైపుణ్యం లేదు, కానీ వాడికి సీనియారిటీ వచ్చేసింది, వయసు వచ్చేసిందని ప్రమోషన్ ఇచ్చేశారు. ఇప్పుడు వాడికి వచ్చేయలేదు, వాడు తెచ్చేసుకున్నాడు కాలగతిలో. అలా సీనియారిటీ కమ్ సూటబిలిటీ అన్న సీనియారిటీతో ఇచ్చేస్తూ ఉంటారు కదండి. అలా అంటే నేను ఎవరిని విమర్శించట్లేదనుక, విధి విధానం ఎవరో పెట్టుకున్నారు పెద్దలు. వాళ్ళ బుద్ధిలో ఏం పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయో కాబట్టి హింస అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే సింహ అన్న శబ్దం హింసించునది అని ఒక అర్థం. సింహ శబ్దానికి హింసించునది అంటే ప్రళయకాలంలో తనని పొందలేకుండా ఉండిపోయినటువంటి జీవుల్ని అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇక వీడు నన్ను పొందడం అన్నది కుదరదు, వీడికి అసలు ఏ ఉపాసన లేదు, వీడు ఎన్ని జన్మలెత్తినా ఇలాగే ఉంటున్నాడు కాబట్టి వీడు నన్ను పొందడం కాదు, నేనే వీడిని పొందేస్తాను, గొడవ వదిలిపోతుంది అంటుంది. అంటే ప్రభుత్వమే వీడిని పాస్ చేసేసినట్టు ఏం చేస్తుంది, ఇలాంటి వాళ్ళందరూ నల్లపూసల్లా పడుంటే అమ్మవారు ఏం చేస్తుందంటే ఓ మైనపు ముద్దలా దొల్లుతుంది వీళ్ళ మధ్యలో. ఇప్పుడు నల్లపూసలు మైనపు ముద్ద కంటుకున్నాయా? మైనపు ముద్ద వచ్చి నల్లపూసలని అంటించుకుందా? మైనపు ముద్ద అంటించుకుంది అమ్మవారే, పొందేసింది. అదే సింహాసనేశ్వరి అంటే. అమ్మవారే పొందినది హింసించునది అని మీరు అర్థం చెప్పారనుకోండి, అప్పుడు దాని వ్యగ్రత కనబడుతుంది. అందులో కాదు, అందులో కారుణ్య దర్శనం చెయ్యాలి. అమ్మ అంటే దయ, అమ్మ అంటే కారుణ్యం. అందుకని అమ్మ చేసేటటువంటి సంహార ప్రక్రియ యందు అమ్మ పొందడంలో జీవుల్ని అనుగ్రహించి వాళ్ళని తమలోకి కలిపేసుకుని మోక్షం ఇస్తుంది తప్ప అమ్మవారు హింసించడం ప్రధానంగా ఉన్నది కాదు. కాబట్టి ఎంతటి దయాశాలి అంటే మనం పొందలేకపోతే ఆవిడే ఆఖరికి మనని తనలో కలిపేసుకోగలిగినంత ఔదార్యమూర్తి. ఈ మాట చెప్పడమే శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి తల్లిని 5 సింహాసనం అని చెప్పే ఈ 5 శాతేయ ప్రణరవములు అన్నారు. ఇది మంత్రశాస్త్ర రీత్యా మీకు అక్కడక్కడ నేను చూపిస్తాను అన్నాను. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అనేటటువంటి 5 బీజాక్షరావని సింహాసనంగా చేసుకొని అమ్మవారు కూర్చుంటుంది. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి, 4 దిక్కులు మధ్యలో కూర్చున్న అమ్మ, అదే ఆవిడ సింహాసనం. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు మధ్యలో ఆవిడ కూర్చున్న ప్రదేశం, ఇదంతా కలిపి ఆవిడ సింహాసనం. కాబట్టి ఇప్పుడు ఆవిడ సింహాసనం ఎంతది, అంతటా నిండిపోయి ఉంటుంది. అలాగే పంచభూతాల మీద ఆవిడ అధివసించుంటుంది. అవే ఈ పంచభూతములుగా మనం ఏం చెప్తామో అటువంటి పృథివి, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, ఈ 5 అమ్మవారి సింహాసనంగా ఉండి దాని మీద ఉంటుంది. పంచముఖములు కలిగినటువంటి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖములతో 5 క్రియలు చేసేటటువంటి తత్వాన్ని అధిరోహించుంటుంది. పంచప్రేతాసన సీనయై బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అనేటటువంటి 4 కోళ్ళు ఒక తల్పమున్న సింహాసనం మీద కూర్చుని ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి.